రంగాల్లో గణనీయ వృద్ధి. ఏం వృద్ధి చేసినావు? రిలీజ్ చేయి, డాక్యుమెంట్ రిలీజ్ చేయి. తెలంగాణను సకల పంటల క్షేత్రంగా తీర్చిదిద్దాలని పిలుపు. ఒక్క కొత్త పంట తీసుకొచ్చిండా ఆయన? ఒక్కటి తెచ్చిండా? సకల పంటలట. ఎవడో రాసిస్తాడు, వచ్చి చదువుతాడు. రైతులు అప్పు భారం తగ్గించేందుకు రూపాయలు 2 లక్షల వరకు రుణమాఫీ. సరే, ఎందరికో చేసిండు. సరే, 20% 25% చేసిండు, పార్ట్లీ చేసిండు. 75% పంగనామాలు పెట్టిండు, అది వేరే విషయం. నువ్వు ఏదైనా మార్కెట్ కనెక్టివిటీ పెంచినావా? ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ తెచ్చినావా? వాల్యూ యాడెడ్ సర్వీసెస్ తెచ్చినావా? నీ దేనికైనా రేట్లు పెంచినావా? కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ ఇస్తున్నది, దానికంటే ఎక్కువ వచ్చేటట్టు నువ్వేమైనా చేసినావా? అసలు నీకు ఆలోచన ఉన్నదా? ఫ్యూచర్ సిటీ నీకు అసలు ఆలోచన ఉన్నదా? నేను బల్ల గుద్ది చెప్తా, 5,000 పసుపుది మేము 15,000 యావరేజ్గా అమ్ముతున్నాం ఇవాళ. ఒక ఎంపీగా కొద్ది గొప్ప చేసినానండి. నేనేం పెద్ద డబ్బా కొట్టుకుంటలేను, కొద్ది గొప్ప చేసినాము. ఇలా 15,000 యావరేజ్గా అమ్ముతున్నారు, 14,000 యావరేజ్గా అమ్ముతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమని ఉందా? రాష్ట్ర ప్రభుత్వం తలుచుకొని ఆ పసుపు పంట మీద చిత్తశుద్ధి పెడితే 30,000 దాటుతుంది వితిన్ 3 to 4 years కష్టపడితే. అన్ని కేంద్ర ప్రభుత్వమే చేయగలదు. ఉచిత విద్యుత్ కొనసాగింపు. కొత్త విద్యుత్ ఏమైనా క్రియేట్ చేద్దామా? అది లేదు, లొట్టపీసు. కొనుక రావాలి, కొనేటప్పుడు పైసలు లెక్క మాట్లాడుకోవాలి, కమిషన్లు మింగాలి, ఉచితంగా ఇస్తున్నామని చెప్పుకోవాలి. ఆ ఉచితంగా ఎప్పటి నుంచో ఇస్తున్నారు, ఇవి నువ్వేది ఇచ్చేది వ్యవసాయానికి? సౌరశక్తి పంపు సెట్లు ద్వారా రైతులకు అదనపు ఆదాయ అవకాశాలు. ఇది కూడా సెంట్రల్ పాలసీ. సోలార్ ఎనర్జీ. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలన్న లక్ష్యం. సార్, ఇప్పుడు మాట్లాడుతున్నా కదా, ఇప్పుడు సాయంత్రం వరకు రిలీజ్ చేయమన్నారు. 1 కోటి మంది మహిళలని కోటీశ్వరులను ఎట్లా చేస్తాడు? చేయమని రిలీజ్ చేయమన్నారు. ఏం ప్లానింగ్ చేసి ఇప్పటిదాకా? లొట్టపీస్ ప్లానింగ్ చేసి. నేను రాసేటోడు, ఆ స్పీచ్ రాసేటోడు అక్కలు తక్కువ ఓడున్నాడు. నెక్స్ట్ టైము June 2కు మళ్ళీ ఎండ కొడుతుంది. తక్కువ రాయండి, ఎండ కొడుతుంది, ఎండాకాలమే అది. తక్కువ రాయండి. ఎట్లా అబద్ధాలు రాసేది? పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న ప్రభుత్వం. చెప్పు బ్రదర్, ఒక్క ప్రాజెక్టు గురించి చెప్పు, నేను కూర్చుంటా. చెప్పు, ఏ పెండింగ్ ప్రాజెక్టుకి ప్లానింగ్ నడుస్తున్నది, ఏడా స్టార్ట్ చేయండి చెప్పు. పోయి ఏం చేసిండు? స్టార్ట్ చేసింది బడ్జెట్ తెచ్చి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది, పెండింగ్ది కథం పట్టించింది. ఒకటి చెప్పు, ఒక పెండింగ్ ప్రాజెక్ట్ కథ. కేసీఆర్ మస్తు పెండింగ్ పెట్టిపోయింది, కానీ కఠినే కూలిపోతున్నాయని చెప్పు. రోజు న్యూస్లలో ఉంటారు మీరు. నేను ఇంకా మీరున్నంత అయితే ఉండగదా నేను. ఇప్పుడు నేను రాగా మా దోస్తు చెప్తానే ఉన్నాడు లైవ్, రోజు న్యూస్లోనే ఉంటాడు. చెప్పు, ఒక్క ప్రాజెక్ట్ చెప్పు. కంప్లీట్ చేద్దామని, టేకప్ చేద్దామని చెప్పుర్రి. మరమ్మతులకు పైసలు ఇస్తలేరండి దరిద్రులు. బేసిక్ మెయింటెనెన్స్కి పైసలు ఇస్తలేరు. ఇది మన ముఖ్యమంత్రి. మళ్ళా వాటిలో తెచ్చి ఆడ పోస్తా, ఈడ పోస్తా. ఈయనకి అందుకే చెప్తా, రియల్ ఎస్టేట్ తప్ప ఏమి రాదు ఈయనకి. ఎక్స్టార్షను, రియల్ ఎస్టేటు, బస్ ఇది.
జాయిన్ చేస్తారా కాంగ్రెస్ వాళ్ళు? ఆయన ఎట్లా 4 పార్టీలు మారిండు ఇప్పటిదాకా. ఫస్ట్ టీఆర్ఎస్, తర్వాత టీడీపీ, తర్వాత కాంగ్రెస్, మధ్యలో కూడా ఇటు వేయించిండు. ఏబీవీపీ పొలిటికల్ పార్టీ కాదు, అది మార్కెటింగ్ ప్లానింగ్. అది మార్కెట్ చేసుకుంటాం కదా అంతే. లొటపీస్ ఏబీవీపీనా? ఏం బీకలేనా ఏబీవీపీనా? వాళ్ళు అన్ననో ఎవరో ఉండేయని విన్నా. ఈయన ఏం చేయలేమని చేసిన కదా. అఖిల భారత విద్యార్థి పరిషత్ స్పెల్లింగ్ రాయమని చెప్పుంది. అయినా అది పొలిటికల్ పార్టీ కాదు, పక్కకు పెట్టరు. కానీ మధ్యలో ఆ కండవాళ్ళు ఈ కండవాళ్ళు ఏంది అది ఇప్పుడు 2009లో ఇది ఉండే కదా, అన్నిటితోటి మహాకూటమి ఉండే కదా, ఆ కండవాళ్ళు కప్పుకొని కన్ఫ్యూజన్ ఉంటుంది జర. ఆల్రెడీ 3-4 పార్టీలు మారిండు, మళ్ళీ మారతానికి సిద్ధంగా ఉన్నాడా? కాంగ్రెస్ వాళ్ళకి హైకమాండ్కి బుద్ధి ఉండాలి. మస్తు బీజేపీ అంటే ఇంత పెద్ద పార్టీ, పెద్ద సముద్రము. వస్తే వస్తాడు, కలుస్తాడు, కొడంగల్లో ఎమ్మెల్యే గెలుస్తామేమో. మా దగ్గర బలమైన ముఖ్యమంత్రులు ఉన్నారండి. కాంగ్రెస్ వాళ్ళకి కొంచెం బుద్ధి నేర్చుకోండి. హిమాంత బిశ్వ శర్మ ఇలా మాకు ముఖ్యమంత్రి. అవును, ఒక స్ట్రాంగ్ ముఖ్యమంత్రి. ఆయన 2వ టర్మ్ స్టార్ట్ అయింది. ఆయన జాయిన్ అయినాక పార్టీకి అక్కడ మేలు జరిగింది, పార్టీ ఫస్ట్ టైం పవర్లోకి వచ్చింది. కానీ 5 ఏళ్ళు ఆయన డిప్యూటీ సీఎంగానో ఒకటి మంత్రిగానో పెట్టిర్రు, 5 years పెట్టిర్రు. ఈయనకి ఎందుకు షోకు తెలుగుదేశం పొంది డైరెక్ట్ పెట్టేసిరు ముఖ్యమంత్రి? నేను తెలుగుదేశం పొందాలన్నా టీఆర్ఎస్ కూడా అన్నా? నేను ఏబీవీపీ అంటే ప్రధానమంత్రి గారు అవముచ్చు చూడు అన్నాడు. ఏమేమి మళ్ళా చూడితే చెప్పండి బ్రదర్. ఇంకా ఏముండవు క్వశ్చన్లు, అన్ని కాగితాలనే ఉంటాయి. మీ కాగితం ఇచ్చేసిపోతా మీరు క్వశ్చన్ అడిగితే. ఎవడో రాసిచ్చింది చదవా, నేను ప్రిపేర్ చేసుకునే వస్తా. నేను రాసిచ్చిన అన్ని అబద్ధాలు. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఆయన జనసేన పార్టీ అధినేత, ఆయన స్ట్రాటజీ ఆయనకుంటుంది. ఈజ్ అవర్ ఇంపార్టెంట్ పార్ట్నర్, ఎన్డీఏ పార్ట్నర్. ప్రధానిని కలుస్తూ ఉంటారండి, రేవంత్ కలవలే. అన్ని పార్టీలలో కలుస్తారు ప్రధానమంత్రిని, మంత్రులు కలుస్తారు, ముఖ్యమంత్రులు కలుస్తారు. అది మీరు నితిన్ నవీన్ గారే ఆన్సర్ చేయగలుగుతారు, నేను ఇవ్వలేను దాన్ని. ఎవరు జాగీరు? ఎవరిని అడిగిండు? ఎవరిని? మరి జాగీర్ రేవంత్ రెడ్డి జాగీర్ రాసిచ్చారు తెలంగాణ. రాసిలే, ఎవరు జాగీరు కాదు, ప్రజల జాగీరి. పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి గారు కలవంగానే ఇట్లా అన్నాడు, ముఖ్యమంత్రి గారు పోయి మాట్లాడంగానే మోదీ గారు ముచ్చ చూడు అన్నాడా? మరి కాంగ్రెస్ వాళ్ళు ఆలోచించుకోవాలా, కొద్దిగా దిమాగ్తో నడుపుకోరు పార్టీ. రేవంత్ రెడ్డి అడగరాదు, ఎక్కసక్క అడిగావు. నేను ఏబీవీపీ నుంచి ఎప్పుడు బంద్ చేస్తాను ఆయన.